హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్కి స్వాగతం. మహాశివలింగం ఆవిర్భావమే మహాశివరాత్రికి నాంది. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు బ్రహ్మ విష్ణు దేవులలో ఎవరు గొప్ప అనే వివాదం ఇద్దరి మధ్య తలెత్తింది. ఆ వాదన తీవ్రతరం కావడం చూసి దేవతలందరూ శివుడిని ఈ వివాదం పరిష్కరించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఒక స్తంభంలో పెద్ద లింగం ఏర్పడింది. ఆ లింగంలోని శివుడు బయలువెడలి ఈ లింగం ఆది అంతాలను కనుగొన్నవారు గొప్ప అని నిర్ణయిస్తాడు అన్నాడు. దానికి సరేనంటూ బ్రహ్మ హంసవాహనరుడాడై ఊర్వముఖంగా పైభాగం వైపు బయలుదేరతాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం తెలుసుకునేందుకు అధోముఖంగా క్రింది వైపునకు బయలుదేరతాడు. వారిద్దరూ ఎంతకీ ఆ లింగం ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు. ఆ సమయంలో బ్రహ్మ శివలింగం పైభాగం నుండి రాలుతున్న కేతకి అంటే మొగలి పుష్పం, ఆ పుష్పాన్ని చూశాడు. అతను కేతకి పుష్పంతో, "నువ్వు పైనుండే వస్తున్నావు కదా, నాకు ఒక సాయం చేయాలి" అని అడుగుతాడు. "నేను శివలింగం చివరి భాగాన్ని చూశానని సాక్ష్యం చెప్పాలి" అన్నాడు. దానికి కేతకి పుష్పం సరే అంటది. ఇద్దరు కలిసి క్రిందకి వస్తుండగా మార్గమధ్యంలో ఒక గోవు బ్రహ్మకు దర్శనమిస్తుంది. "నేను శివలింగపు చివర కనుక్కోగలిగినని సాక్ష్యం చెప్పాలి" అని బ్రహ్మ గోవును కూడా అడుగుతాడు. ఆయన మాట తీసివేయలేక గోమాత కూడా సరే అంటుంది. "లింగం అంతం ఎక్కడుందో నువ్వు కనుక్కున్నావా" అని బ్రహ్మను శివుడు అడగగా, "నేను ఆ లింగం అంతం ఎక్కడ ఉందో కనుక్కున్నాను, దానికి కేతకి పుష్పం గోమాతలే సాక్ష్యం" అని అంటాడు. శివుడు కేతకి పుష్పాన్ని ప్రశ్నిస్తే అవును అతడు చూశాడని చెప్తుంది. అదే విషయం గోమాతను అడగగా తలతో అవునని అబద్ధం చెప్తూ తల ఊపుతుంది. తోకతో లేదని చెప్తూ అడ్డంగా ఊపుతుంది. దానితో శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో ఎక్కడ గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అబద్ధం చెప్పినందుకు కేతకి పుష్పానికి పూజార్హత ఉండదని శపిస్తాడు. గోమాత తలతో అబద్ధం చెప్పినందున ఎవరైనా తెల్లవారగానే గోవు ముఖాన్ని చూస్తే పాపం తగులుతుందని, వెనుక భాగాన్ని చూస్తే పాప పరిహారం జరుగుతుందని శపిస్తాడు. విష్ణువు లింగం ఆదిని చూడలేదని నిజం చెప్పడంతో ఆయన నిజాయితీకి మెచ్చి విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. అంతేకాక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన ప్రాణకోటికి రక్షించే భారము, భోగమోక్షమునిచ్చు అధికారాన్ని వరంగా ఇస్తాడు. బ్రహ్మ కూడా శివుడిని సహ్యాద్రి పర్వతాలలో లింగ రూపంలోనే ఉంటామని శపిస్తాడు. ఆ సహ్యాద్రి పర్వతంలోని శివలింగమే త్రయంబకేశ్వరుడు. ఇది లింగోద్భవ కథనం. అష్టాదశ పురాణంలోని కూర్మ వాయు శివ పురాణంలో చెప్పబడింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ శివరూపమే సనాతనము. ఇదియే సకల రూపములకు మూలము. శ్రీహరి మహాదేవుని వామభాగం నుండి, బ్రహ్మ దక్షిణ భాగం నుండి ప్రకటితమయ్యను. సాక్షాత్తు శివుడు గుణములలో భిన్నుడు, ప్రకృతి పురుషులకు అతీతుడు, నిత్యుడు, అద్వితుడు, అనంతుడు, నిరంజనుడు, పరబ్రహ్మ, పరమాత్మ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.